మామూలుగా అందరూ కూడా ప్రెస్ లో గానీ లేకపోతే ఏమన్నా కూడా రివాల్యుయేషన్ రీవెరిఫికేషన్ చేసుకోండి దీనికి దాంతో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటున్నారు. మామూలుగా ఒక స్టూడెంట్ రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ కి అప్లై చేస్తే వాళ్ళు రాసిన దానికి సంబంధించిన స్కాన్డ్ కాపీస్ ఇవ్వాలి. కానీ అలా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు తాజాగా ఎవరికి కూడా స్కాన్డ్ కాపీస్ రావటం లేదు, కేవలం SMS రూపంలో మెసేజ్లే వస్తున్నాయి. మరొక పక్క చూస్తే ఎంట్రన్స్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వాలి, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవ్వాలి. ఈ సమస్య సాల్వ్ కావట్లేదు, చెప్పే దానికి లేదు. మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? మీరు అన్నట్టు చూస్తేనేమో ముందట నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దాంట్లో కాంపిటీషన్ ఇప్పుడు చదువుకునే టైం వాళ్ళకి, ఇక్కడ ఇప్పుడేమో మార్క్స్ ఇవ్వట్లేదు, దానికోసం తిరుగుతున్నారు. వాళ్ళకి కొన్ని క్లారిటీగా వీళ్ళకి ఇంత వచ్చింది మార్క్స్, మాకు దాని పేపర్ చూపించమంటే చూపించట్లేదు. మధ్యలో ఒక మెసేజ్ కూడా ఉందండి, ఇన్ఫర్మేషన్ ఉంది, పేపర్స్ అన్ని పోయాయి, కొన్ని కాలిపోయాయి అని అంటున్నారు. మరి కాలిపోయిన నిజంగా మరి వాస్తవం అయితే మీరు స్కాన్ కాపీ ఇవ్వచ్చు కదా, రివాల్యుయేషన్ అప్లై చేసుకుంటే స్కాన్ కాపీ ఇవ్వాలి. స్కాన్ కాపీ ఎందుకు ఇవ్వట్లేదు జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, కానీ ఏ ఒక్క స్టూడెంట్స్ కూడా స్కాన్ కాపీ ఇవ్వలేదు. SMS ఎందుకు ఇస్తారండి, స్కాన్ కాపీస్ ఎందుకు ఇవ్వట్లేదు మేడం? ఆ SMS కూడా సేమ్ స్టేటస్ అని వస్తున్నాయి. రైట్, ఇప్పుడే మనం ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కూడా సమీక్ష సమావేశంలో కేసీఆర్ ఒక ప్రత్యేకమైన ఆదేశం జారీ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కూడా ఫ్రీ వెరిఫికేషన్ వాళ్ళందరికీ కూడా చేయబోతున్నట్టు, ఎందుకంటే ఇప్పుడు ఫీజు 600 రూపాయలు చెప్పినా కూడా వాళ్ళందరికీ ఫ్రీ వెరిఫికేషన్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళకే కాదండి, ఇప్పుడు 90% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్ని 90% వచ్చింది, ఇందులో ఇప్పుడు 45% ఇచ్చా పాసే, కాకపోతే స్కోర్ పడిపోయింది కదా వాళ్ళకి. మరి వాళ్ళకి ఇప్పుడు రీకౌంటింగ్ చేస్తే 90% వస్తుంది. వీళ్ళు డబ్బులు కట్టుకోవడం ఏంటి, మళ్ళీ తిరగడం ఏంటి, ఇది అవసరమా వాళ్ళకి? ఇప్పుడు చదువుకోవాల్సిన టైంలో ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయాలి, ఎంత కష్టపడితే వాళ్ళకి నీట్లో నేషనల్ లెవెల్లో ర్యాంక్ వస్తుంది, అదానికి ఇప్పుడు ఆల్రెడీ 6 డేస్ నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఫెయిల్ అయిన వాళ్ళకే అంటున్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు 6 డేస్ 7 డేస్ ఇంకా 2-3 డేస్ వరకు అంటే ఎంత పీక్ టైంలో ఇది. ఇంత పీక్ టైంలో వాళ్ళు ఒక 10 డేస్ ఈ విషయం మీద వాళ్ళు స్పెండ్ చేస్తే వాళ్ళు 2 ఇయర్స్ కష్టపడినటువంటి దానికి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, ఫలితం తారుమారు అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ డ్యామేజ్ని ఎలా పూరుస్తారు? తల్లిదండ్రులకి టెన్షన్, ఇటు విద్యార్థులకి టెన్షన్, అడగడానికి వెళ్తే పోలీస్ స్టేషన్లోకి పెడతారు. మరి ఎలా దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? శివరామకృష్ణ గారు, మామూలుగా ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఇది సమస్య అని వెళ్తుంటే ఎందుకు ఏ ఒక్క అధికారి ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి మొత్తం సమస్యలన్నీ కూడా ఇవి అని నేను చెప్తాను వాళ్ళ వైఫల్యాలు ఎక్కడ బయటకు పడతాయి అని భయం. వాళ్ళు ఇదివరకు ఏమని చెప్పారు, 50-60 విద్యార్థుల్ని పిలిపించి మాట్లాడుకోవాలంటే భయం, విద్యార్థుల తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడుకోవటం భయం. పోలీసు వ్యవస్థ మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర మోహరించారు. అసలు పేరెంట్స్ని అయితే నిన్న ఒక అమ్మాయిని అయితే ఈడ్చుకుంటూ వెళ్ళారు. అమ్మాయి బోర్డులోకి వెళ్ళి కలిసి తన యొక్క బాధను చెప్పుకోవాలని వెళ్తుంటే ఒక అమ్మాయిని చాలా అతి కిరాతకంగా, ఇవాళ మీడియాలో అన్ని ఛానల్లో కూడా వచ్చింది, అంటే అతి కిరాతకంగా లాక్కుంటూ వెళ్ళారు. అంటే ప్రధానంగా ఇవాళ బోర్డు అనేది అవకతవకలకి అవినీతికి నిలయంగా మారింది. ఇప్పుడు వాళ్లే దొంగలు. మరి వాళ్ళ యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మరి వాళ్ళు ఎన్నైనా చేస్తారు. అంటే వాళ్ళకి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయటం కానీ ఇటుకు చొరవలేదు. ఎంతవరకు వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలి, రీవెరిఫికేషన్ చేసుకోండి, రీవాల్యుయేషన్ చేసుకోండి అనే పద్ధతుల్లోనే వాళ్ళ వాయిస్ మొదటి నుంచి ఉంది. డైరెక్ట్గా సాక్షాత్తు అశోక్ గారే ఆ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే బయటకు వచ్చి ఏమీ జరగలేదు, మీరు రీవాల్యుయేషన్ పెట్టుకోండి, రీకౌంటింగ్ పెట్టుకోండి, సమస్య పరిష్కారం వద్దని చెప్పేసి చేతులెత్తేయటం జరిగింది. ప్రధానంగా అశోక్ గారిని వెంటనే ఆయన కార్యదర్శి పదవి నుంచి రీకాల్ చేస్తే తప్ప భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మీరు ఒక పాయింట్ చెప్తున్నారు. ఇది ఆయన అశోక్ గారు మొన్న వచ్చినప్పుడు బయటకు వచ్చేసి పిల్లలు ఇలా చనిపోతున్నారు అనంటే మాస్ హిస్టీరియాతో చనిపోతున్నారు అన్నట్టు. ఈయనేమన్నా సైకియాట్రిస్టా అండి? ఏ రకంగా నిర్ధారిస్తారు దానికి? అంటే అంత బాధ్యతారహితంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే ఎంత దారుణంగా అక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో ఎలా జరుగుతుంది వ్యవస్థ అన్నది ఎలా ఉంది అనేది అక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా జస్ట్ 150 మంది 200 మంది వరకే ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఇంకొక అధికారి వచ్చి చెప్తారు. మరి అటువంటిప్పుడు ఇవాళ మీరు ఇచ్చిన సంఖ్యనే ఉంది. సెంటర్స్ ఇవాళ 8 సెంటర్స్ డిక్లేర్ చేశారు. 8 సెంటర్లలో అంటే ఎన్ని వేల మందికి అప్లికేషన్స్ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉంది. ప్రభుత్వానికి రాలేదు. అది సీఎం గారు కూర్చోబెట్టి సమీక్ష నిర్వహించి 8 సెంటర్లు చేస్తే గానీ 6 రోజుల తర్వాత గానీ ఇవాళ చేయలేని పరిస్థితి ఉంది అని అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు, ఇవాళ విద్యార్థులు ఎంత నష్టపోతున్నారు అన్నది మనం ఊహించుకోవచ్చు. శ్రీధర్ గారు, మామూలుగా ఇవన్నీ ఒక ఎత్తు, ఎవరు కూడా ఇప్పుడు ఫ్రీ వెరిఫికేషన్ 6 రోజుల తర్వాత సమీక్ష చేశారు,
చేస్తున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే హైదరాబాద్ అనగానే కూడా ఒక ఐటీ హబ్, ప్రపంచ ప్రఖ్యాత ఐటీ నిపుణులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే వాలిపోయారు, అవార్డులన్నీ మనకే, ఇలా ఇన్ని రకాలు చెప్తాం కదా మనం. ఇప్పుడు పిల్లలు రీవెరిఫికేషన్ చేస్తుంటే కూడా సర్వర్లు పనిచేయట్లేదు, వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు, ఇన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనీసం ఇంత నిపుణులైన వాళ్ళు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే దిశగా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఓపెన్ గానే జరుగుతోంది కదా, ఇది సమస్య. నాకు ఒక చిన్న డౌట్ అండి, ఇంత అవార్డ్స్ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆ అవార్డ్స్ ఇచ్చే సంస్థలో కూడా ఇట్లా ఏదైనా నెట్ సర్వర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి, వాళ్ళ సాఫ్ట్వేర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, చివర్లో ఉండాల్సింది మొదటికి వచ్చినట్టు ఉంది అండి. అలా ఉండి వీళ్ళకి మొదటి అవార్డులు వస్తున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే వీళ్ళకి ఆ ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది. ఇక్కడ బేసికల్ గా మనకి తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, ఎక్కడైనా కానీ మనకు అవార్డులు వస్తున్నాయి, అంతర్జాతీయ సదస్సులు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పుకోవటం డెఫినెట్ గా గొప్పతనమే. డెఫినెట్ గా మనం ఎదగాలనుకుంటున్నాము, లేకపోతే మనం కష్టపడుతున్నాం అనుకుంటున్నాం. కానీ అంత నిపుణులు ఉన్నప్పుడు ఇక్కడ ఎంత మనం ప్రతిసారి ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి, అంత అంతర్జాతీయ సదస్సులు మెయింటైన్ చేస్తూ ఉన్నాం ఐటీ విషయంలో. ఇంత చేస్తున్నప్పుడు ఒక ఇష్యూ రైజ్ అయితే దాన్ని, అది టెక్నికల్ అంశంతో ముడిపడిన ఇష్యూ రైజ్ అయితే కనుక దాన్ని కనీసం అక్కడ ఏంటి అన్నదాన్ని ఎప్పటివరకు మనం స్టడీ చేయలేకపోయి ఉన్నామంటే కనుక, దానికి ఒక కమిటీ వేసేసి చేతులు దులుపుకున్నామంటే కనుక, అలాగే ఆ సంస్థ గ్లోబల్ అయిన సంస్థ వచ్చేటప్పటికి డెఫినెట్ గా వైఫల్యం కనపడుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం అంటే కనుక, మనకి ఐటీలో టెక్నాలజీ పరంగా ఎంత ఇది ఉండి కూడా ఉపయోగమైంది. కనీసం వెబ్సైట్ ఓపెన్, ఒక పక్క జగదీశ్వర్ రెడ్డి ఇది ఓపెన్ ఏది మీరు రీవాల్యుయేషన్ పెట్టుకుని అంటారు, కానీ సైట్ ఓపెన్ కాదు. కనీసం ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేయకపోతే కనుక, వెబ్సైట్ ఓపెన్ కాకపోతే కనుక ఐటీలో మనం ఎంత మేటుగా ఉండి ఉపయోగం ఏముంది? 8,000 మంది దరఖాస్తు చేసుకున్నారు ఆల్రెడీ, కానీ వెబ్సైట్లు ఓపెన్ కావు. ఒకవేళ ఫీ పే చేయడానికి ట్రై చేస్తేనే రాంగ్ వాల్యూ చూపిస్తూ ఉంటే రావట్లేదు, అప్లై చేసిన వాటికి అక్నాలెడ్జ్మెంట్స్ రావట్లేదు. ఇంకొకటి మీకు నేను చెప్తాను శ్రీధర్ గారు, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మామూలుగా 25వ తారీఖు లాస్ట్ అని చెప్పారు రీవాల్యుయేషన్, దాన్ని 27వ తారీఖు వరకు పొడిగించారు. అయితే ఆల్రెడీ పోనీ సరే సాల్వ్ అయ్యి అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా అంటే 27 తర్వాత ప్రాసెస్ స్టార్ట్ కావాలి, కానీ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి సాయంత్రమే మెసేజెస్ వచ్చేసి మీది ఇలాగ అయిపోయింది, వచ్చిన మార్కులే అని అంటే, వ్యవస్థ స్టార్ట్ కాకముందే కూడా ఇలా చెప్పేయడం అంటే ఎలా చూడాలి? అవును, ప్రొసీజర్ స్టార్ట్ కాకముందే మీకు ఆల్రెడీ మీకు ఏది అయిపోయినట్లుగాను మళ్ళీ మెసేజ్ రావటం అనేది, అంటే వీళ్ళు నిజంగా ప్రాసెసింగ్ చేస్తున్నారా, ఒక వచ్చిన అప్లికేషన్ ప్రాసెసింగ్ చేస్తున్నారా, ప్లస్ అది గడువు తేదీ ముగిసిన తర్వాత ప్రాసెసింగ్ చేయాల్సింది కాస్త ముందే మెసేజ్లు పంపించడం ఏంటంటే అసలు కనీసం సిస్టమ్ ప్రాపర్ గా రన్ అవుతుందా లేదా, ఇదేదో సంథింగ్ కంటి తుడుపు చర్యలాగా మేము రీవాల్యుయేషన్ కి ఎలో చేసి ఉన్నాము, గడువు కూడా విధించున్నాము అని చెప్పేసి అని జనాలను మభ్యపరచడం కోసం చెప్పినట్లు తప్పించేసి తగిన ఏర్పాట్లు చేయకుండా ఈ రోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి సరైన అర్హత లేని సంస్థని రిక్రూట్ చేసుకొని వాళ్ళు తప్పులు చేస్తే కనుక ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా వెళ్ళేసి ఫైనల్ గా మనకు కమిటీ వేస్తున్నామని చెప్పేసి అనుకుంటే కనుక, టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ అసలు మనం ఎక్కడున్నాం నిజంగా చెప్పాలంటే, ప్రభుత్వ విభాగాలు ఇన్ని విభాగాల్లో మన టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం తేడతెల్లం అవుతూ ఉంటాం. మనం దీన్ని చూస్తే కనుక నిజంగా మన డేటా అనేది, అది విద్యార్థుల డేటా కావచ్చు, ఇంకా మిగతా విభాగాలు ఇంకెన్ని జరుగుతున్నాయో, ఈ డేటా అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసే సంస్థలకు ఇచ్చున్నారా లేదా. ఇంకొకటి, మేము తక్కువ కోట్ చేస్తున్నాం కాబట్టి మాకు వచ్చిందని చెప్పేసి నా సంస్థ ఎండీ చెబుతున్నారు. తక్కువ కోట్ చేయటం ముఖ్యమా, లేకపోతే క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వటం ముఖ్యమా? అంటే ఐటీ సర్వీసెస్ ను కూడా ఎప్పుడైనా కానీ ఒక నార్మల్ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళు సర్వీస్ ఇవ్వగలుగుతారా లేదా, వాళ్ళ సామర్థ్యం ఉందా లేదా చూసుకోకుండా వాళ్ళు బాగా తక్కువ కోట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము ఆ ప్రాజెక్ట్ ఇచ్చామా అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్తే ఏమనుకోవాలి? చాలా ఇష్యూస్ కనపడుతూ ఉన్నాయి. ప్రజల డేటా, విద్యార్థుల యొక్క డేటా, వాళ్ళ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న డేటా వాళ్ళు హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యం ఉందా లేదా, ఎగ్జామినేషన్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగిన సామర్థ్యం ఉందా లేదా, ఆ డేటా అనేది సిడీలో ఒక రకంగా ఉంటుంది, వెబ్సైట్లో ఒక రకంగా ఉంటుంది. కనీసం ఆ మ్యాచింగ్ మెకానిజం కూడా లేకపోతే గనక అక్కడ పనిచేసే ఉద్యోగులు తప్పు చేస్తున్నారా, అసలు కనీసం వాళ్ళ స్కిల్ ఉందా, వాళ్ళ డేటాను ఎలా ఎంటర్ చేస్తున్నారు, 0 బదులుగా 99 కీబోర్డ్ మీద 99 ఎంటర్ చేస్తున్నారా, లేకపోతే కనుక 50 బదులుగా 5 ఎంటర్ చేస్తున్నారా, ఎందుకు ఇంతమందికి ఉద్యోగుల పాయింట్ ఎలాగ వచ్చింది శివరామకృష్ణ గారు? మామూలుగా ఇంటర్ బోర్డ్ లో కూడా ప్రతి సంవత్సరం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిబంధన ప్రకారం బదిలీలు అనేది జరగాలి, కానీ ఈ రోజు ఇంటర్ బోర్డ్ లో పూర్తి స్థాయి అటర్ ఫ్లాప్ ఏ స్థాయిలో వైఫల్యం చెందింది అనేది క్లియర్ కట్ గా కనిపించింది. 9.4 లక్షల మంది ఏదైతే ఎగ్జామ్ రాస్తే 3 లక్షల పైచిలకు విద్యార్థులు, అందులో మెరిట్ స్టూడెంట్స్ కూడా చాలా మంది పోయారు. అంటే బదిలీల విషయంలో కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? 48 మంది ఉద్యోగులు 15 సంవత్సరాల నుంచి ఇంటర్ బోర్డ్ లో ఒకే ప్లేస్ లో ఉన్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వీళ్ళు ప్రధానంగా అవినీతికి అలవాటు పడ్డారు. కొన్ని కార్పొరేట్ కళాశాలలకు ఊడిగం చేయటానికి, కొన్ని కార్పొరేట్ కళాశాలలను ప్రసన్నం చేసుకోవడానికి ఏళ్ల తరబడి అక్కడే ఉన్నారు.
కానీ వీళ్ళని బదిలీ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? బోర్డు మీద ఉంది, బోర్డు సెక్రటరీ మీద ఉంది. ఎవరైతే బోర్డు సెక్రటరీకి తా అంటే తందానా అంటారో వాళ్ళని అక్కడే దీర్ఘకాలికంగా బదిలీ చేయకుండా ఆపుతా ఉన్నారు. అంటే అవినీతి చేసే వాళ్ళకి ఇక్కడ పెద్దపీట వేశారు. ఇకనైనా ఇంటర్మీడియట్ బోర్డు మరి కళ్ళు తెరిచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు ఎవరైతే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు వాళ్ళు బదిలీ కాకుండా అదే ప్లేసుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనుభవం ఉన్నటువంటి అధికారుల్ని ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇంటర్మీడియట్ బోర్డు ఈ కార్పొరేట్ సంస్థలో మరి చాలా కూడా ఇలా హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ కార్పొరేట్ సంస్థలకు ఎక్కడ కూడా పర్మిషన్స్ లేవు. బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్కడ పర్మిషన్స్ లేవు. కానీ అవన్నీ రన్ చేస్తూ ఉన్నారు. కానీ వాటికి అనుమతిని ఇచ్చేది ఇంటర్మీడియట్ బోర్డు, ఆ బోర్డులో ఉన్నటువంటి కొంతమంది అధికారులు. కాబట్టి ఇవాళ ఎక్కువ డబ్బులు అవినీతి ఎక్కడ ఉందంటే ఇంటర్మీడియట్ బోర్డులోనే ఉంది. కాబట్టి ఆ చైర్ నుంచి ఆ స్థానం నుంచి మరి వాళ్ళు బదిలీ వెళ్ళిపోవడానికి ఇష్టపడరు వాళ్ళు. దానికోసం ఎంత దూరమైన వెళ్తారు, ఎంత మ్యానిపులేట్ చేస్తారు. అవసరమైతే రాజకీయ నాయకుల అండదండలు కూడా ఈ విషయంలో తీసుకున్నారనే ఒక ఊహాగానాలు కూడా వస్తున్నాయి. దాంతోపాటు కొన్ని వర్గాలుగా విడిపోయారు. అక్కడ జూనియర్స్ సీనియర్స్ అని 2 వర్గాలుగా విడిపోయి అక్కడ మొత్తం ఇంటర్మీడియట్ వ్యవస్థనే మరి బస్టు పట్టిస్తూ దీన్ని ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డునే ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఇంత నాశనానికి గురి చేసినటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. రైట్, ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇప్పటికే సమీక్ష సమావేశంలో కేసీఆర్ కూడా చనిపోయిన విద్యార్థులకి సంబంధించి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు రీవాల్యుయేషన్ లేకపోతే రీకౌంటింగ్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ వెరిఫికేషన్ చేస్తామని చెప్పి కూడా ఈ సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక చిన్న విరామం తీసుకుందాం. అంటే ఈ సమస్యకి రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఒక్కటే పరిష్కారమా ఏమిటి అన్నది కూడా మనం చర్చిద్దాం. ఎస్, చర్చకు తిరిగి స్వాగతం. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే సమీక్షని పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరి పేపర్లను కూడా ఉచితంగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయాలని చెప్పి కూడా ఆయన అధికారులను ఆదేశించారు. పాస్ అయిన విద్యార్థులు కూడా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోరుకుంటే గతంలో ఉన్నది పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంటే మురళి గారు, మొత్తం సమీక్షా సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కేవలం ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే ఫలితాలు వచ్చింది ఒక ఫెయిల్యూర్ స్టోరీ అయితే, తర్వాత వచ్చిన సమస్యలు కూడా ఒక ఫెయిల్యూర్ స్టోరీ. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు కూడా చూస్తే కేవలం రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ చేసేస్తే ఈ సమస్యకి పరిష్కారం లభించేస్తుందా? రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ చేస్తూ దాంతోపాటు స్కాన్ కాపీ వాళ్ళు ఇస్తే కనుక, జిరాక్స్ కాపీ ఇస్తే వాళ్ళు అసలు నిజంగా వాస్తవంగా ఏం జరిగింది అనేది క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇస్తున్నారు, వాళ్ళకి ఏదో మెసేజ్ వచ్చేస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్క్స్ అని అంటున్నారు. దానికి అర్థం లేకుండా మళ్ళీ రీవాల్యుయేషన్ అని చెప్పేసి చేసి మళ్ళీ సేమ్ మార్క్స్ పంపించడంలో అర్థం లేదు. అదే స్కాన్ కాపీ ఇవ్వకపోతే అది రీవాల్యుయేషన్ వేస్ట్. ఒకటి. రెండోది, రీవాల్యుయేషన్ ఫెయిల్ అయిన వారికి మాత్రమే ఇప్పుడు డబ్బులు ఫ్రీగా చేస్తాము అని అంటున్నారు. అలా కాకుండా తక్కువ మార్కులు వచ్చినందుకు కూడా నేను రీవాల్యుయేషన్కి పెట్టుకుంటాను. ఒకవేళ నాకు 50 మార్కులు నాకు వచ్చాయి, నేను రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 60 మార్కులు వచ్చాయి అనుకోండి, అది బోర్డు తప్పిదం కదా. సో అప్పుడు నాకు రిఫండ్ చేసేయాలి. నేను ఒకవేళ డబ్బులు కట్టి చేయించుకున్నా కూడా నాకు అది రిఫండ్ చేస్తే దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాని మీరు పాస్ అయి ఉన్న వాళ్ళు మళ్ళీ రీకౌంటింగ్ కు పెట్టుకుంటే రీవాల్యుయేషన్ కి పెట్టుకుంటే డబ్బు మార్కులు ఎక్కువైనంత మాత్రాన మాకు 600 రూపాయలు కట్టించుకోవడం అనేది సమంజసం కాదు. సో దానికి మాకు తిరిగి ఇవ్వడం అనేది సమంజసం. అది ఇదంతా జరిగింది ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం వల్ల. మళ్ళీ పాస్ అయితే డబ్బులు రిఫండ్ చేయాలంటే అసలు విద్యార్థులు ₹1 కూడా కట్టరు. మీరు రీవాల్యుయేషన్ చేస్తారా, రీవెరిఫికేషన్ చేస్తారా, స్కాండ్ కాపీ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ₹1 కూడా విద్యార్థులు చెల్లించరు. ప్లస్ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో కేసీఆర్ గారు సమీక్షలో చెప్పలేదు. అదేవిధంగా బోర్డు సెక్రటరీ మీద ఎటువంటి చర్యలు ఉంటాయో సమీక్షలో చెప్పట్లేదు. అదేవిధంగా గ్లోబల్ ఏరియా సంస్థ మీద ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. అసలు ఐటీ కంపెనీలో బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. దాంట్లో కూడా ఆ సమీక్షలో కూడా ఎటువంటి ఊసే లేదు. కేవలం రీవెరిఫికేషన్ కు రీవాల్యుయేషన్ కు ఫీజు లేకుండా చెల్లిస్తాం, పాస్ అయితే మళ్ళీ రిఫండ్ చేయాలని దాని మీదనే సమీక్షలో చెప్పినట్టు వస్తా ఉంది. అంటే ఈ సమీక్షలు, ఈ కమిటీలు ఎవరిని మభ్యపెట్టడం కోసం, ఎవరి కోసం అంటే ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క మానసిక స్థితి 6 రోజుల నుంచి గమనిస్తుంటే రేపు వాడు ఎంసెట్ ఎట్లా రాస్తాడండి, నీట్ ఎట్లా రాస్తాడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాడండి. ఆల్రెడీ వారం రోజుల నుంచి ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూనే తిరుగుతూనే ఉన్నారు, ఆందోళన చేస్తూనే ఉన్నారు. అంటే వాడు మానసికంగా కృంగిపోయి వాడు బోర్డు దగ్గర రోజు పడిగాపులో పడతా ఉన్నాడు. వాడిలో మానసిక ధైర్యాన్ని నింపాల్సిన పోయి
పోయి ప్రభుత్వం నోటుకొచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి విద్యార్థుల మనోభావాలు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి. జగదీశ్వర్ రెడ్డి గారు వారు ఇచ్చిన స్టేట్మెంట్ వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు కూడా వారు స్టేట్మెంట్ ఇచ్చారు, చదవకపోతేనే ఫెయిల్ అయ్యారని. ఆ స్టేట్మెంట్ కూడా ఆయన వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆత్మహత్యలకు కారణం అటువంటి స్టేట్మెంట్లే అనేది ప్రధానంగా మేము విద్యార్థి సంఘంగా విశ్వసిస్తా ఉన్నాం. అండ్ శ్రీధర్ గారు, ఇప్పుడు రాసిన వాళ్ళు లేకపోతే చదివారా చదవలేదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కనీసం ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకి ఫెయిల్ పాస్ ఉంది, కానీ అటెండ్ అవ్వని వాళ్ళు కూడా పాస్ అయినట్టు చూపించారు. అంటే ఇంత టెక్నికల్ గా ఎలా? ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, నా నిఖిత అనే అమ్మాయి, ఆ అమ్మాయి కనీసం ఫస్ట్ ఇయర్ అటెండ్ అయింది, మార్కులు వచ్చాయి 900, సెకండ్ ఇయర్ హెల్త్ కారణాల వల్ల వెళ్ళలేదు. బట్ ఆ అమ్మాయి కూడా 90 మార్క్స్ స్కోర్ చేసిందని చెప్పి మార్క్స్ లిస్ట్ వచ్చింది. అంటే అటెండ్ అవ్వనాళ్ళ విషయంలో కూడా ఇంత టెక్నికల్ గా ఎలా వచ్చేసింది? అంటే ఒకటంటే డేటాబేస్ బేసికల్ గా వీళ్ళ దగ్గర ఉండే డేటాని ఎంటర్ చేసే విధానంలోనూ కావచ్చు, అది వెబ్సైట్ లో కావచ్చు, సీడీలు ఎంటర్ చేసే విధానంలో చాలా ఫాల్స్ కనపడుతూ ఉన్నాయి. ప్లస్ ఈ డేటా ఏదో ర్యాండమ్ గా వీళ్ళ చేతికి వచ్చిన నెంబర్స్ ఎంటర్ చేసినట్లు కనపడుతూ ఉంది. ఎందుకంటే నిజంగా కరెక్ట్ వాల్యూస్ ఫిగర్స్ ఎంటర్ చేస్తున్నట్లయితే ఎస్ఎంఎస్ పంపించడం ఏంటి? మీకు ఇంతకుముందు వచ్చినాయి అని చెప్పేసి ఎస్ఎంఎస్ పంపించడం ఏంటి? ఒరిజినల్ పేపర్స్ అనేది ఇవ్వాలి కదా, స్కాన్డ్ కాపీస్ ఇవ్వాలి కదా. సో స్కాన్డ్ కాపీస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? డెఫినెట్గా ఏదో సంథింగ్ సస్పీషియస్ గా అనిపిస్తూ ఉంది. వన్ మోర్ థింగ్, హాల్ టికెట్ నెంబర్స్ కూడా చాలా చోట్ల కనపడలేదు. కొంతమందికి హాల్ టికెట్ నెంబర్ సిడీలో ఉంటున్నాయి, ప్లస్ వెబ్సైట్స్ లో కనపడలేదు. సో ఇదంతా డెఫినెట్ గ్లోబల్ తప్పదాం. సో గ్లోబల్ సంస్థ మీద ఎలాంటి డెసిషన్ కూడా ఈరోజు సీఎం తీసుకోలేదు. వన్ మోర్ థింగ్ వచ్చేటప్పటికి ఫెయిల్ అయిన వాళ్ళకి అంటే పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాస్ అయ్యారు, కాకపోతే వాళ్ళు చాలా బాగా మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసి నిజంగా వాళ్ళు డిసప్పాయింట్ అయిన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు డబ్బులు కట్టలేని పరిస్థితి, కూలీ పనులు చేసుకునే పేరెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చేసి మేము పాస్ అయ్యాం కాబట్టి మేము డబ్బులు కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో అందరికీ జస్టిస్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఇంటర్మీడియట్ బోర్డు మీద బడ్డెన్ పడుతుంది అనుకుంటే కనుక ఎన్ని విషయాల మీద ఖర్చు పెట్టట్లేదు గవర్నమెంట్, రకరకాల ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నప్పుడు విద్యార్థులు భవిష్యత్తుతో కూడిన దాని మీద డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనకాడుతూ ఉంది? అంటే ఓన్లీ ఫెయిల్ అయిన వాళ్ళే విద్యార్థులా, లేకపోతే పాస్ అయిన వాళ్ళు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు విద్యార్థులు కారా? ఇవన్నీ ఆలోచించాలి కదా. అండ్ అట్ ద సేమ్ టైం మురళి గారు మీరు చెప్పండి, ప్రత్యేకించి ఇప్పుడు రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఇవన్నీ పెట్టుకుంటున్నా కూడా కోర్టు దృష్టికి వీళ్ళు కొన్ని అంశాలు తీసుకెళ్లినప్పుడు కూడా ఈ రీవాల్యుయేషన్ దానికి సంబంధించి కూడా 2 నెలల సమయం పడుతుంది అంటున్నారు. అంటే మొత్తం రాసిన స్టూడెంట్సే 9 లక్షల మంది ఉండి వాళ్ళ రిజల్ట్ నెల రోజుల్లో వస్తే ఈ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ 3 లక్షల మంది, దానికి 2 నెలల సమయం పడుతుంది అని అంటాం ఎలా చూడాలి? అంటే ఇక్కడ అక్కడ కోర్టుకి వెళ్ళి వీళ్ళు విన్నవించుకున్నది అదన్నట్టు, అధికారులు ఏదైతే ఉన్నారో ఇలా అయితే మాకు ఇంత టైం పడుతుంది అని చెప్పేసి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ కోర్టును కూడా తప్పుతో పట్టించడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఇక్కడ దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కోర్టు దానికి సీరియస్ అయ్యి నథింగ్ డూయింగ్, ఇది బై మండే వరకు మాకు దీని మీద మీరు కౌంటర్ అఫిడవిట్ ఇవ్వండి, మీరు దానికి చెప్పాలి, మాకు రీజన్ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేశారు. ప్లస్ 27th వరకు 1 డే, యాక్చువల్ ఫస్ట్ 26th వరకు అన్నారు అప్లై చేసుకోవడానికి రీవెరిఫికేషన్ కోసం. మళ్ళీ 27th వరకు ఎక్స్టెండ్ చేశారు ఈ డిస్టర్బెన్స్ కారణంగా. ఈ రోజు మనకు అంకెని ఇప్పుడు వాళ్ళు తప్పుతో పట్టించారు అన్న ప్రతి దగ్గర అడుగున ఇది వీళ్ళు తప్పు మెసేజ్ పాస్ చేస్తూనే వచ్చారు. ఇవాళ అక్కడ ఎవరు లేరు, ఒకరిద్దరు వచ్చేసి పేరెంట్సే ఇబ్బంది పెడుతున్నారు, అసలు పేరెంట్స్ ఎవరు రావట్లేదు, వీళ్ళంతా స్టూడెంట్ యూనియన్ వాళ్ళు, వేరే ఏబీవీపీ వాళ్ళు, ఏఎస్ఎఫ్ వాళ్ళు, వీళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇతరత్ర పార్టీ వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, కానీ పేరెంట్స్ ఎవరు రావట్లేదు. ఇవన్నీ తప్పిదాలు. వాళ్ళు ప్రతిదీ కూడా డే 1 నుంచి కూడా వాళ్ళంతా మిస్గైడ్ చేస్తున్నారు. తల్లిదండ్రులే వాళ్ళు వస్తే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఒక పక్కన పిల్లలు ఆవేదన చెందుతున్నారు, తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు, రీవాల్యుయేషన్ వాళ్ళు చేసుకోండి పరిష్కరిస్తామని అంటున్నారు. ఇలా చేస్తే సరిపోతుందా? మొత్తం దీని సమస్య పరిష్కారం దీనికి ఉన్న పేపర్స్ ని స్కాన్ కాపీస్ ఇచ్చేసి వాళ్ళు ఏం రాశారు అనేది చూపించేసి వాళ్ళకు కాపీ ఇచ్చేస్తే వాళ్ళ లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అలాంటి వాటికి ఇంకొక 2 days ఇలాగ 8 కాకపోతే 15-20 కౌంటర్స్ పెట్టేసి ఫాస్ట్ ఎంత అంటే ఎక్స్ప్రెస్ వేలో మనం దాన్ని సొల్యూషన్ తీసుకోవడానికి ఇవాళ పేపర్స్ ఇచ్చేసి ఏదన్నా ఉంటే మళ్ళీ రిటర్న్ మళ్ళీ వచ్చేసి క్లారిఫికేషన్ కోసం ఇంకో రోజు టైం ఇచ్చేస్తే దాదాపుగా సాల్వ్ అయిపోతుంది. వాళ్ళకి దిగ్భ్రాంతి వ్యక్తం చేసేసి ఊరుకోవడం అనేది మరి దారుణం. కనీసం వాళ్ళ కుటుంబాలు ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఆ పిల్లల మీద ఎంతో ఆశలు పెట్టుకుని ఉంటారు, కుటుంబాల పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? కనీసం వాళ్ళకి పర్సనల్ గా వెళ్ళి ఎవరైనా మినిస్టర్స్ ని పంపించే సానుభూతి తెలపడం కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కావచ్చు, ఇంకా ఏదో ప్రకటించుంటే బాగుంటుంది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కనీసం ట్వీట్ చేశారు ఈ వ్యవహారానికి సంబంధించి, ఏంటి పిల్లలు మనోధైర్యంతో ఉండండి, కోల్పోకండి
చేయండి అని. రోజు కేటీఆర్ గారు ట్విట్టర్ లోనే ఉంటారు, మరి ఈ సందర్భంలో దీన్ని అసలు కన్సిడర్ చేయట్లేదు అంటే తన దృష్టికి ఇది ప్రాబ్లం కింద చూడట్లేదేమో అనిపిస్తుంది. ఫైనల్ గా శివరామకృష్ణ గారు మీరు చెప్పండి, రెవెన్యూ శాఖని ప్రక్షాళన చేయాలి, అందులో ఉన్న లోపాలని సరిచేయాలి, దానికి నేను నడుంబిగించాను చేస్తాను అన్నారు. బట్ ఈ రోజు ఇంటర్ బోర్డు ఫలితాలు రిజల్ట్స్ తర్వాత వచ్చిన సమస్యలను చూస్తే విద్యాశాఖే పెద్ద సవాల్ విసిరింది కదా ఇప్పుడు. విద్యాశాఖలో ఈ స్కూల్స్ లో గానీ కాలేజీలో గానీ చాలా అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైన పర్మిషన్ లేనటువంటి స్కూల్స్ కి పర్మిషన్లు ఇస్తా ఉన్నారు, పర్మిషన్ లేని కాలేజీలు నడుపుతా ఉన్నారు. వీటన్నిటికీ కేవలం వీళ్ళు ఈ అధికారులు ఇవాళ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలకి ఊడిగం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఊడిగం చేసినంత కాలం వీళ్ళు ముఖ్యంగా మేము చెప్పిన అసలు విద్యాశాఖను ప్రక్షాళన చేయాలి. విద్యాశాఖలో సమర్థవంతమైనటువంటి అధికారులని విద్యాశాఖలో తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి అనుభవం లేని వాళ్ళను కూడా ఇవాళ విద్యాశాఖలో మంత్రులుగా పెడతా ఉన్నారు. కనీసం ఇలా జగదీశ్వర్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద కనీసం అవగాహన కూడా లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు కూడా అర్థం కావట్లేదు. జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, అసలు జనార్దన్ రెడ్డి గారు అసలు విద్యాశాఖలో ఉంటున్న లోపాలను కూడా మరి వాటిని ఎత్తి చూపుతుంటే ఇవాళ విద్యార్థి సంఘాలు కనీసం రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేదు. ఇవాళ సీఎం గారిని మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇవాళ మీరు రెవెన్యూ శాఖను ప్రక్షాళన రెవెన్యూ శాఖనుగా చేయాల్సింది విద్యాశాఖను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యాశాఖలో ఇంటర్మీడియట్ బోర్డుని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. బోర్డు కార్యదర్శిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ఇవాళ కోట్లాది రూపాయలు వ్యాపారం జరుగుతూ ఉంది, ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలు. ఈ కార్పొరేట్ కాలేజీలకి చాలా వరకు హైదరాబాద్లో ఎక్కడా కూడా పర్మిషన్స్ లేవు, కానీ వాళ్ళు నడుపుతా ఉన్నారు. కేవలం వాళ్ళకి ఫైన్లు వేస్తూ నామమాత్రంగా వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళకి పర్మిషన్ అన్అఫిషియల్గా పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇవాళ పూర్తిగా ప్రక్షాళన జరగాలి. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఇటువంటి ప్రైవేట్ కంపెనీల మీద మరి ఎటువంటి చర్యలు భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా. గతంలో కూడా మనం లీకేజీలు చూసాం, పేపర్ లీకేజీలు చూసాం. ఇవాళ ఏకంగా ఇవాళ పరీక్ష ఫలితాల్లోనే ఇవాళ అవకతవకలు కూడా చూస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాల్లో పునరావృతం కాకుండా ఉండాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అనేది పైనుంచి కింద వరకు జరగాల్సిందనేది మా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ శ్రీరామకృష్ణ గారు, అలాగే థ్యాంక్ యూ మురళి గారు. ప్రత్యేకించి మొత్తంగా ఇంటర్ బోర్డు పూర్తి స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పి సర్వత్రా కూడా అందరూ అంటున్నారు. అటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా అందరూ ఎవరో చేసిన దానికి మేమెందుకు బాధపడాలి అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే కూడా వాళ్ళని కన్సోల్ చేసి కనీసం ప్రాబ్లం సాల్వ్ చేసే పరిస్థితి మరొక పక్క కనిపించకపోగా ఇప్పుడు రెవెన్యూ శాఖని ఎలా అయితే ప్రక్షాళన చేయాలి అని చెప్పి నడుం బిగించారో విద్యాశాఖ అతిపెద్ద సవాల్ విసిరింది. దీన్ని రూట్స్ నుంచి కూడా ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రత్యేక చర్చ.